పహల్గామ్ ఉగ్రదాడితో జమ్మూ కాశ్మీర్లోని పర్యాటక ప్రాంతాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను మోహరించారు. శ్రీనగర్లోని మొఘల్ గార్డెన్స్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. మంగళవారం పహల్గాంలో ఉగ్రమూకల దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లోని పర్యాటకంపై కొంత ప్రభావం పడింది. చాలామంది టూర్ను వాయిదా వేసుకుంటున్నారు, లేదంటే క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి. అయితే పహల్గాం చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం దాని ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది. అయితే శ్రీనగర్కి వచ్చే వరకు కొంత పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే పర్యాటకులంతా కూడా టూరిస్ట్ ప్లేసెస్కు వాళ్ళంతా కూడా వస్తున్నారు. ప్రస్తుతం మనం శ్రీనగర్ కేంద్రంలోని మొఘల్ గార్డెన్ దగ్గర ఉన్నాము. పర్యాటకులు చూడవచ్చు, వివిధ ప్రాంతాల నుంచి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినంత పర్యాటకులంతా కూడా ఈ గార్డెన్లోకి వెళ్ళే ప్రయత్నం ఉన్నారు. మంగళవారం తర్వాత పరిస్థితులు మారిన నేపథ్యంలో పోలీసులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు టూరిస్ట్ ప్లేస్ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. రాకపోకలన్నీ కూడా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు గతంలో అంటే సీజన్ సమయంలో వాళ్ళంతా కూడా బుక్ చేసుకున్నారు. కొంతమంది ఇప్పటికే వాయిదా వేసుకోవడం క్యాన్సిల్ చేసుకుంటే మరికొంతమంది మాత్రం ధైర్యంగా ముందుకు వస్తున్నారు. తమ పర్యటన కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మొఘల్ గార్డెన్ దగ్గర చూసేందుకు కొంతమంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, టెర్రరిస్ట్ ఘటన తర్వాత వాళ్ళలో ఎటువంటి ఆలోచనలు వచ్చాయో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్, మంగళవారం టెర్రరిస్ట్ అటాక్ అయింది ఇక్కడ పహల్గాంలో. మీ పర్యటన ఎప్పుడు మొదలైంది, ఎప్పటి వరకు కొనసాగిస్తారు? మంగళవారం మధ్యాహ్నం నైట్ విశాఖపట్నంలో బయలుదేరి ఉదయానికల్లా నైట్కి వచ్చేసాం ఢిల్లీకి. ఢిల్లీలో నైట్ స్టే చేసి ఉదయమే శ్రీనగర్కి ఫ్లైట్ దిగాము. దిగిన తర్వాత సెక్యూరిటీ వాళ్ళు కొంచెం అన్నారు, ఇబ్బందిగా ఉందండి, మీరు ఎందుకు వచ్చారు, వెనక్కి వెళ్ళిపోండి అని. సరే, టూర్ ఆపరేటర్ అంటే అటువంటి దీనిలో మీరు రండి అని చెప్పి అన్నారు. మేము బయలుదేరి వచ్చాము. వచ్చిన తర్వాత వాళ్ళు బాగానే చూపించారు, సెక్యూరిటీ అంతా బాగానే ఉంది. కాకపోతే ఒకటే బాధాకరం, ఇక ఇన్సిడెంట్ జరగడం బాధాకరం, చనిపోవడం అంతాను. మిగతాదంతా సెక్యూరిటీ బ్రహ్మాండంగా ఉంది, బాగుంది. నిన్న గుల్మార్గ్ వెళ్ళాము, అక్కడ కూడా బాగుంది. ఈరోజు మొఘల్ గార్డెన్కి వచ్చాం. మేడం, మీరు చెప్పండి, పర్యటన ఎట్లా సాగుతుంది? ఏమైనా టెన్షన్, భయం ఉందా? అసలు టెన్షన్ అంటూ ఏం లేదండి. అసలు చాలా బాగుంది. సెక్యూరిటీ మాకు చాలా సహకరిస్తున్నారు, ఎక్కడ ఏం ప్రాబ్లం అవుద్దానని. కానీ మేము మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాము. అసలు 1% కూడా మాకైతే 0.1% కూడా ఆ టెన్షన్ కానీ భయం కానీ ఏం లేదు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలామంది పర్యాటకులు టూర్ను వాయిదా వేసుకోవడానికి క్యాన్సిల్ కానీ చేస్తున్నారు. మీరంటే వచ్చారు, కానీ వాళ్ళకి ఏం చెప్తారు? మీరు ఇక్కడ ఉన్నారు, టూరిస్ట్ ప్లేస్లో తిరుగుతున్నారు, పర్యటన కొనసాగుతుంది, వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? సార్, ఇక్కడికి ధైర్యంగా రావచ్చు, ధైర్యంగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయడం అంటే అన్నీ చూడొచ్చు. ఇక్కడ మొఘల్ గార్డెన్స్ కానీ, ఇక్కడ చూసి హౌస్ బోట్స్ కానీ, దాల్ లేక్ కానీ, శ్రీనగర్లోనే ఉన్నాం మేము. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ స్థానికులు మాత్రం చాలా సహకరిస్తున్నారు. ఆఖరా కార్ డ్రైవర్ కానీ, తర్వాత బోటు వాళ్ళు కానీ, ఆహారం కానీ, ఏదైనా సరే మనకు కావాల్సింది మాత్రమే వాళ్ళు తయారు చేసిస్తున్నారు. వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, మీకు ఏదన్నా అయితే మీరు పర్యాటకులుగా వచ్చారు, మాకు మీరు గెస్ట్లు, మీకేదైతే మేము ముందుంటాము, మేము చనిపోయిన తర్వాత మీరు చనిపోతారు, మీకేం ఇబ్బంది లేదు. ఆ విధంగా అంతమంది సహకరిస్తున్నారు. మా డ్రైవర్ కూడా ఇక్కడిక్కడే చూస్తూ ఉన్నాడండి. మీ టూర్లో పహల్గాం ఉందా? ఉందండి. వాస్తవంగా ఈరోజు పహల్గాం పోవాలా, కానీ అక్కడ టైట్ సెక్యూరిటీ ఉంది. మేము చూడడానికి ఏ అవకాశాలు ఉండవు. అక్కడ ఎంక్వైరీస్ అన్నీ జరుగుతున్నాయనే టూర్ ఆపరేటర్ చెప్పాడు. కాబట్టి మేము ఈరోజు అది క్యాన్సిల్ చేసుకున్నాం. రేపు కత్రాకి వెళ్తాము. నిన్న గుల్మార్గ్ వెళ్ళాము. అది విషయం. ఇప్పుడు మీ టూర్ ఎప్పుడు? 28. ధైర్యంగా వీళ్ళంతా కూడా తమ టూర్ను కొనసాగిస్తున్నారు. 28 వరకు తమ పర్యటన జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతుందని చెప్తున్నారు. పహల్గాం వెళ్ళాలనుకున్నారు, కానీ ప్రస్తుతం అక్కడ పరిస్థితులు మారాయి, కొంత సెక్యూరిటీ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. చాలామంది రావచ్చు, ధైర్యంగా రావచ్చు, తమ పర్యటనను కొనసాగిస్తుందని వాళ్ళు టూరిస్టులకు కూడా చెప్తున్నారు. కెమెరా నారాయణతో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ, శ్రీనగర్ నుంచి.